రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీన్ని ఇవాళ టాపిక్ ఏంటంటే మొన్న మనం కాశీలత గారితో చేసిన విషయంలో ఏంటంటే ఇట్లా ఇండియా ఎకనామికల్గా గ్రో అవుతోంది కాబట్టి దీన్ని కొంచెం హార్డ్ చేద్దామని చెప్పి డీప్ స్టేట్ అంతా కూడాను దీని గురించి చాలా కష్టపడుతోంది. చాలా దీన్ని టోటల్ ఆపుదామని చెప్పి చూస్తోంది కాబట్టి దాంట్లో భాగంగానే రైల్వేని కూడాను కొంచెం తొక్కుదామని చెప్పి చూస్తున్నారు. దానికి పాకిస్తాన్ నుంచి కూడా వీళ్ళకి కొన్ని కమాండ్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ స్లీపర్ సెల్స్ కి. సో దాని గురించి మాట్లాడటానికని మళ్ళీ కాశీలత్ గారిని పిలిచాను. సార్ మీరు ఉన్న బిజీ స్కెడ్యూల్లో నాకు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాకిస్తాన్ నుంచి వీళ్ళకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని చెప్పి అనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు, అసలు ఏమై ఉండొచ్చు అది? అంటే నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఇండియాలో స్లీపర్ సెల్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు యాక్టివ్ సెల్స్ ఉంది. ఓ ఇప్పుడు మనం స్లీపర్ సెల్స్ పడుకొని ఉన్నాం. ఓ మనం నిద్రలో ఉన్నాము, వాళ్ళు మేల్కొని ఉన్నారు. వాళ్ళ యాక్టివిటీస్ మా కళ్ళ ముందర మనకు జరుగుతున్నాయి, అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక ఉదాహరణ వాటికి సపోర్ట్ ఇవాళ దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే నేను ఉన్నది చెప్తాను. మనకేమి లీడర్ల గురించి పేర్లు తీయాలన్నా భయం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ డైరెక్ట్ సపోర్ట్ చేస్తాం. మీకు ఒక అన్య మతస్థుడి మీద కనుక ఏదైనా దాడి జరిగితే రాహుల్ గాంధీ, కపిల్ సిబాల్, వాళ్ళ లీగల్ టీము అందరు మాట్లాడతారు. మన హిందువుల మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు, ఉల్టా మనల్ని అడుగుతారు. నేను మీకు ఇవాళ ఒక పోస్టింగ్ పెట్టాను చూసారా? ఇవాళ భారతదేశంలో హిందూ అంటే వాడు మతోన్మాది. అవును, మతం పిచ్చితోటి వాళ్ళు చేసే రాడికలైజేషన్ ఏమో వాళ్ళ హక్కులు. అవును అవును ఇలా మొత్తం ఎందుకంటే ఇదంతా మన సైలెన్స్, హిందువులు సైలెంట్గా ఉండడం వల్ల అలాంటి ముద్ర వస్తుంది. ఆఖరికి ఎంతైందంటే స్వతంత్ర వీరు సావర్కర్ని కూడా వాళ్ళు పిరికివాడు అనేంత, ఎవరైతే 27 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారో, కాలపాని శిక్ష అనుభవించాడో, ఎవరికైతే 2 సార్లు ఆమరణ శిక్ష పడ్డదో అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎంత చులకనగా ఆయన పిరికోడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర క్షమాభిక్ష అడిగాడు, లెటర్ పెట్టాడు అని చెప్పేసి అంత ఈజీ చేసేసారు. హిందువుల గురించి, మన హిందూ ధర్మం గురించి, లేదా మన హిందువుల యొక్క అస్తిత్వం గురించి అని పాటుపడ్డ ఆయనని మన హిందువులే ఇవాళ ఆయన గురించి, గొప్పతనం గురించి తెలుసుకోలేనంత మూర్ఖత్వంలో ఉంది. ఇప్పుడు అదే అనే రాహుల్ గాంధీ వెనకాల ఉన్న ఒక 10,000 మంది ఉంటే అందులో 9,000 మంది హిందువులే. ఆయన అంటుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ మనకు స్లీపర్ సెల్స్ మనం అయిపోయింది. అంటే సెల్స్ కాదు, స్లీపింగ్ మోడ్ లో ఉన్నాము, వాళ్ళు యాక్టివ్ మోడ్ లో. ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఇష్యూ అయినప్పుడు బంగ్లాదేశ్ లో భారత విరోధి అయిన ఒక టెర్రరిస్ట్ ని జైలు నుండి విడుదల చేసింది కొత్తగా వచ్చిన ప్రధాని, బంగ్లా ప్రధాని. ఓకే, చేసింది కాక వాళ్ళు ఆల్రెడీ అల్ ఖైదాని ఇండియాలో వాళ్ళు అటాచ్ చేశారు. ఏది? జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీయే పాకిస్తాన్ లో యాక్టివ్ అయింది, బంగ్లాదేశ్ లో యాక్టివ్ అయింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఆయన అధికారం చేపట్టిన కొత్తలో జమాతే ఇస్లామీకి ఇక్కడ 25 కోట్లు ఇచ్చాడు ఆయన ఫంక్షన్ చేసుకోవడానికి. అంటే మన లీడర్లకి, మనం అనుకునే నాయకులకి, మనం ఓటేసే నాయకులకి ఓటు బ్యాంక్ తప్ప అవతల వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు దేశం గురించి ఏముంటారు, మన హిందువుల గురించి వాళ్ళ భావజాలం ఏముంది, వాళ్ళ దృష్టిలో మనల్ని కాఫీర్లు, మనల్ని చంపేయాలనేది వాళ్ళు రోజు చెప్పుకునే మాట. వాళ్ళు చేసే నమాజ్ తర్వాత వాళ్ళు చదువుకునేది ఇదే.
అలాంటి వాడికి ఒక ముఖ్యమంత్రి తెలివిలేని పద్ధతిలో వాళ్ళ కూర్చోబెట్టి ఆయన 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకోమని ఇచ్చాడు. అదే మనం మన పూజలు చేస్తామంటే మనకు ఆటంకాలు. ఇప్పుడు మనం వినాయక చవితి చేసుకోవాలంటే ఆ, ఇవాళ పొద్దున కూకట్పల్లిలో ఒక దగ్గర ఎప్పుడు వినాయకుడిని పెట్టే ప్రదేశంలో ఓడొచ్చి దర్గా కట్టడం మొదలు. పెట్టాడా? ఆ, ఇప్పుడు అట్లా జరుగుతుంది. ఇప్పుడు అంతెందుకు మొన్న ఆ, అమ్మవారి గుడి ఓల్డ్ సిటీలో అమ్మవారి గుడి విగ్రహం కూల్చేశారు కూల్ చేస్తారు. భూలక్ష్మి. అవును. ఇట్లా ఇప్పుడు ఈ రకంగా జరుగుతున్నా ఒక్కడన్నా రికార్డ్ అయ్యారా? పాప మాధవీలత మేడము కొంతమంది హిందీ యాక్టివిటీ చేసేవాళ్ళు మన ఉమ్, ఛానళ్ళలో నేషనల్ హబ్ ఈ మన హిందుత్వం మీద మాట్లాడే మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తప్ప మన ఉమ్, టీవీలో ఒక చర్చ జరిగిందా? ఆ, మన అవును. ఐడెంటిటీ మన అస్తిత్వం ఇది. టీవీ ఛానల్ ఉన్నోడు హిందువే, టీవీలో మాట్లాడే యాంకర్ హిందువే, కానీ మన అస్తిత్వం మీద వాళ్ళకి ఏమైనా ఇంతనన్నా పెయిన్ ఉందా? అది లేదు. మొన్న సాక్షాత్ మన ప్రధానమంత్రి స్పీచ్ ఇస్తూ చాలా డెలికసీ నడుస్తుంది, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, ఒక యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అందరు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఒక్క తెలుగు ఛానల్లో దాని మీద ఒక చర్చ అయిందా? కనీసం దాన్ని చూపించిన వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో మనం షేర్ చేసుకున్నది ఉంటుందేమో తప్ప భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఆ మాట పోయిందా? ఇప్పుడు నేను నా ఇది క్వశ్చన్ ఇందాక మనము నిద్రావస్థలో కాదు, మనము మత్తులో ఉన్నాం. ఎటువంటి మత్తులో ఉన్నామంటే నేను నా కుటుంబము, ఇక ధర్మం ఏమైందో మనకు అవసరం లేదు, మన స్వార్థానికి మనం గుడికి పుణ్యక్షేత్రాలకు పోతాం తప్ప మనకంటూ అదే గుళ్ళల్లో మనం పోయే గుళ్ళల్లో అన్యమతస్తులు కళ్ళ ముందర అనిపించిన మన పూజారి, గుళ్ళో పూజ చేసే పూజారి ధర్నా చేసే పరిస్థితి లేదు, పోయిన భక్తుడు ధర్నా చేసే పరిస్థితి లేదు. ఒకవేళ గుళ్ళో పూజారిని పూజ చేయనంటే ఏమవుతుందండి? భక్తులు అక్కడ నిలబడి వీళ్ళు ఇక్కడ నుండి కదిలిస్తే గానీ మేము కదలమని అంటే ఏమవుతుందండి? వేల మంది ఉంటారు కదా ఒక అవును, పుణ్యక్షేత్రంలో. అవును, అవును. ఒక మన శక్తిని మనం చూపించుకోవాలి అనేది కూడా లేకపోతే ఈ జాతిని ఎవడు కాపాడగలుగుతాడు? మన 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 అస్తిత్వం మన పోతుంది. మన భక్తి మనం ఎంత ఎంత మనోళ్ళు, నేను ఒక మాట చెప్పేస్తాను, మనోళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయామంటే ఒక అన్యమతస్తుడు భగవద్గీత చదివితే సంకలు గుద్దుకొని చెప్పుకుంటున్నాం, ఓ ఎగ్జ- ముస్లిం అయిన మన భగవద్గీత మనకు రాదు భగవద్గీత. అవును, అవును, అన్యమతస్తుడు చదివాడని వాడిని మొత్తం షేర్లు చేసుకొని చూసినావా అంత గొప్ప ఇంత గొప్ప అంటే అవతలోడ చదివి దాంట్లో వాళ్ళు చేసే కుట్ర అనేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ అవును. లలిత్ కుమార్ అది పెడితే ఉమ్, అతని యొక్క ఎక్కడెక్కడ ఆయన చెప్పిన పాయింట్స్ మీద ఆ, లలిత్ కుమార్ అనే అతను చెప్తే విశదీకరిస్తే అది అవును, ఎంతమంది దాకా పోయింది? ఎంతమంది ఆ రకంగా ఆలోచిస్తున్నారు? అవును, అందుకే చెప్తున్నా సార్, ఇప్పుడు బయటి దేశాలలో మన సంస్కృతం నేర్పిస్తున్నారు, మన భగవద్గీత నేర్పిస్తున్నారు, సౌదీలో స్కూళ్ళలో రామాయణం మహాభారతం చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు మనం గట్టిగా అడగాలి కదా, బయటి దేశాలు చెప్తున్నాయి మా మా దాంట్లో ఇది ఉండాలి అని మనం ఎందుకు అడగలేకపోతున్నాం? మన దానికి అది అట్లా ఏమవుతుందంటే అట్లా రాను అడిగితే రాను మన రాను రాను సెక్యులరిజం, అట్లా అడిగితే మన సెక్యులరిజం ని. సిక్యులర్ సార్, సిక్యులర్, మన సిక్యులర్ అది. అదే అదే ఇప్పుడు అంటున్నాను. నేను అనేది ఏంటంటే వాళ్ళు అలా చెప్పి చెప్పి రాను రాను ఏమవుతుందంటే రాముడు రహీం అయిపోతుంది, అవును. లక్ష్మణ్ ఇంకో పేరు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎట్లయితే ఆర్యులు వచ్చారు ఇండియా కానీ ప్రపగండా చేసిన ఈ దళిత అది సంఘాలు నిజమై కూర్చుంటుంది. అది నిజమే కూర్చుంటది. తర్వాత మనం అందరూ అంటే హిందూ కాదు రాముడు రహీం వచ్చాడు, అవును, అన్నదమ్ముల చరిత్ర ఉన్న ఈ తుర్క జాతి అవును, ఈ ఈ రాముని వాళ్ళ దాంట్లో అడాప్ట్ చేసేసుకొని పేర్లు మార్చేసి వాళ్ళ గొప్ప సంస్కృతి అనే లెవెల్కి పోతుంది. మనం చూస్తూనే ఉంటాం, మన హిందూ జాతి అప్పుడు చూస్తూనే ఉంటుంది. మన కళ్ళ ముందర మన మన ఇప్పుడు మన వేష భాష అన్నీ మన మారిపోతుంటే మన దేశంలో మన సంస్కృతం చదువుకోవడానికి లేదు కానీ అరబీ నేర్చుకోవడానికి వాడికి మదర్సా పెట్టించి వాడికి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఇంతకన్నా దౌర్బల్యం ఉందా? అది కూడా ఎక్కడివి? మన డబ్బులు, మనం గుళ్ళలో వేసిన డబ్బులు. ఇప్పుడు ఇప్పుడు మనము మన ఇప్పుడు మన మీరు మద్రసా అస్తిత్వము అంటుంటే మన గుర్తొచ్చింది. నిన్ననో మననో అలహాబాద్, అదే ప్రయాగరాజ్లో ఒక అదే కదా దొరికినాయి మద్రసాలోంచి కదా దొంగ వెపన్స్. నోట్లు ఏవో దొరికాయట కదా. అవునండి, వాళ్ళు వాళ్ళు ఇదే స్ట్రాటజీ సార్. ఆ, ఇప్పుడు మన ఇప్పుడు చూడండి అంత కాదు,
బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నారు తెలుసా, మన ఇండియా వీసా ఇవ్వట్లేదు అని వాడు మన ఎంబసీ ముందర వాడు ధర్నా చేస్తుంది. మన ఉమ్, ఇండియన్ ఎంబసీ ముందర బంగ్లాదేశ్ వాడు మాకు వీసాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్నాం. మనం ఇక్కడ ఒక ఒక నాయకుడు హిందుత్వం తరపున ఇప్పుడు నాయకులు లేరు. అదే బాల్టాకర్ ఉండింటే ఒక మాట అనేవాడు. నేను ఇవాళ ఉమ్, అదే పెట్టాను. ఉమ్, అక్కడ జరిగిన ఒక్క హిందూ మరణానికి ఇక్కడ నుండి 1000 మందిని పంపించాలి దేశం వదిలించి. ఇక్కడ ఎగ్జా ఆక్పై ఇల్లీగల్ రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ కానీ ఆయన ఇదే మాట అనేవాడు ఆయన ఉండింటే. దురదృష్టం ఆయన కొడుకు ఇప్పుడు తుర్కజాతి వైపు అయిపోయినాడు. మన వైపున మాట్లాడే నాయకుడు ఓట్లేడు, మనం నమ్ముకున్న నాయకుడు చేయట్లేదు. ఇప్పుడు అవును. దేశంలో చూడండి, రాహుల్ అనే వ్యక్తికి ద్వంద్వ పౌరసత్వాలని ప్రూఫ్ అయింది. ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి గారు మొత్తం కోర్టులో కూడా సబ్మిట్ చేశారు, ప్రూఫ్లు ఇచ్చారు. ఉమ్. గవర్నమెంట్కి ఏం నష్టం అండి యాక్షన్ తీసుకోవడానికి? ఇప్పుడు తీసుకోవచ్చు కదా ఎందుకు సార్. ఆలోచించాలి? అదే అంటున్నా, ఎందుకు చేయట్లేదు? ఆ, వీళ్ళకి ఏంటంటే అవతలోడు పప్పుగాడు ఉన్నాడు, మాకు ఎప్పుడు సీట్లు వస్తాయనేది ఒక ఎక్కడ సార్ చిల్లరసింత ఇప్పుడు తప్ప. లాస్ట్ టైం 44 నుంచి ఇప్పుడు 99 అయింది. అదే అంటున్నాం, ఇది మన చేతగాంతనం కదా, మనం నమ్మిన నాయకుల చేతగాంతనం కదా. ఉమ్, మనం ఎటువంటి వాళ్ళను మనం నిలబెట్టుకోవాలనేది కూడా లేకుండా పోయింది కదా. అవును. అదొకటే కాదు, ఇప్పుడు దేశద్రోహం చేసి ఆయన మన ఇండియాని చెడగొట్టడానికి చేస్తున్న శక్తులైన చైనా తోటి ఆ, మిగతా వ్యక్తుల్ని కలిసిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవును. ఆయన పోయి మాఫియాలను కలిసిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫోటోలు ఉమ్, అదే బీజేపీ పార్టీకి సంబంధంగా ఉన్న సోషల్ మీడియా నుండే వస్తాయి. ఉమ్, యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు అవును, ఈ అవును. చేయి దాటిపోయినాక ఏం చేస్తారు సార్? ఇప్పటికి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికే చేయి దాటిపోయినట్టు అనిపిస్తోంది చేయి నాకు అసలు. దాటిపోయింది సార్. ఆయన పార్లమెంట్ లోనే చెప్పాడు, నేను ఇవో గొడవలు అయితే అని. డైరెక్ట్ మమతా బెనర్జీ అంటుంది దేశం తగలబడుతుంది అని. అవును. మీరు ఇవాళ కలకత్తా పోతే మనం పాకిస్తాన్లో ఉన్నామా అనిపిస్తుంది. ఆ రేంజ్ లో అక్కడంతా వాళ్ళు ఆక్పై అయిపోయారు బంగ్లాదేశీ తుర్కలు. ఇప్పుడు రోహింగ్యాలు ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్ సిటీలో 90 లక్షల మంది ఉన్నారు, మన తెలంగాణలో. ఆ, ఆంధ్రాలో కనపడట్లే మీకు. మీరు నేను మొన్న చెప్పాను కదా, మీరు ఒక్కొక్క డిస్టిక్ తీసుకోండి, గుంటూరు తీసుకోండి, ప్రకాశం తీసుకోండి, కడప తీసుకోండి, చిత్తూరు తీసుకోండి, మీరు ఆంధ్ర తీసుకోండి. ఇవాళ వాళ్ళదే ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళ నుండి మాట్లాడే వాళ్ళు 10 మంది తయారయ్యారు. ఆ, వాడు మన గురించి మన ధర్మం గురించి వాడు స్పీచ్ ఇచ్చే ఉన్నాడు. ఆ, ఆ, షఫీ అనేటోడు ఒకడు, ఇంకోడు ఉన్నాడు, సిరాజ్ ఒకటి సిరాజ్ ఉంటాడు ఒకడు. సిరాజు. వీళ్ళు మన ధర్మం గురించి మనకు చెప్తుంటే మనోళ్ళు అని వినాయకుని దగ్గర పిలిపించుకొని, ఈ ఆంధ్రోళ్ళకి తెలివి ఉందా లేదా నాకు అర్థమే కాదు. వాళ్ళ కళ్ళ ముందర మతం మారిపోతున్న స్పందన ఉండదు. వాళ్ళ కళ్ళ ముందర ఒక తుర్కోడు వచ్చేసి నీ వినాయకుడి దగ్గర వచ్చి హిందూ ధర్మాన్ని తిట్టుకుంటూ మాట్లాడుతుంటే కూర్చొని చప్పట్లు కొట్టి అంత దిగజారిపోయి ఉన్నారు. వీళ్ళని ఎవడు మేల్కొల్పాలా? వీళ్ళకి డబ్బు, సినిమా పిచ్చి, ఆ, ఈ సినిమా భజన తప్ప, స్వార్థం, నరాన స్వార్థం తప్ప సొంత ఐడెంటిటీ ఇప్పుడు నేనేంటి నా సినిమాల్లో కూడా ధర్మం వాళ్ళే ఏంటి. ఉన్నారు కదా సార్, చాలా మంది అంతా వాళ్ళే వాళ్ళంతా వచ్చారు. వాళ్ళే సార్. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అలీ అనే వ్యక్తి, ఆ, జోకర్ ఉన్నాడు కదా, అవును. కమెడియన్. చిన్న ఉన్నప్పుడు అంతా మనము ఆయనను ఎప్పుడు ఆయన ఇస్లాం అనే మాట అనంగా చూడలేదు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య మొదలు మొన్న పెట్టాడు సార్. ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఆయన నెత్తిన టోపీ పెడతాడు, పెట్టుకోవచ్చు, చాలా మతం నాకు చేసి తప్పులేదు. అంతకుముందు ఆయన ఎదిగేంత వరకు ఎన్నడూ చేయలేదు. ఎదిగిన తర్వాత ఏమన్నాడు మన ఎలక్షన్ లో, మన ముస్లిమ్స్ అంతా ముస్లింలకే ఓటేయాలని అన్నాడు. అవునా. ఆ, ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఇవాళ వాడు ఎట్లా ఉన్నా వాని యొక్క వాని పిచ్చి వాడు ఉంటాడు సార్, అంతే. వాడు మన ఇంట్లో తిరిగాడా, మన పక్కన తిరిగాడా, ఎక్కడ ఉన్నాడు ఏంటిది అన్నీ మర్చిపోండి. ఎవరో ఒక, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ప్రతి పండగ కాదు ప్రతిరోజు, ఇవాళ సోమవారం అంటే శివుని ఫోటో పెడతారు. ప్రతిరోజు నా ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళు రియల్. రియల్ అంటే నేను నీకు గౌరవం ఇస్తా, నువ్వు నాకు గౌరవం ఇవ్వు. ఇప్పుడు నేను నీ అంతే. రంజాన్కి నేను విషెస్ చెప్తే నువ్వు నా పండగకి విషెస్ చెప్పు. అది గొప్పదనం. అది అప్పుడు ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం. గంగా జమున తహజీబ్ అనేది అక్కడ ఉంటుంది. అవును. నేనేమో నీకు చెప్పాలి, నువ్వేమో నాకు చెప్పావు, ఇంకా నువ్వు నన్ను తిడతావు, నువ్వు నన్ను రేపు పొద్దున్న నాశనం చేయాలని ప్లాన్ వేస్తావు. నేను ఎట్లా గంగా జమున తహజీబ్ అవుతా? నీతో నేనెందుకు కలిసి ఉంటా? నాకు ఈ ఆలోచన మనలో వచ్చిన రోజు ఉంటుంది. నేను ఇప్పుడు మనము మన పండక్కి వాళ్ళు కూడా విషెస్ చెప్పాడు. ఇప్పుడు ఎందుకు సార్ కొంతమంది చూస్తుంటాం. నిన్న వరదల్లో ముస్లిం అతను సుబాన్ అనే వ్యక్తి 9 మందిని రక్షించాడు. ఏమన్నాడు? నేను ఒక్కరిని పోతే నేను పోతాను, పోతే ఒక్కరిని పోతా, తెస్తే 9 మందిని తీసుకొస్తా అని పోయాడు. చాలా గొప్పవాడు.
ఉమ్, అట్లాంటి మనము మతం ఆధారంగా చూడలేము. అట్లాంటి దేవుడు ఆ రూపంలో వచ్చి చేస్తాడు. దాన్ని అవును. ఒప్పుకుంటాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సైలెన్స్, వాళ్ళ మతంని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే విధానము, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఏం మాట్లాడకపోవడము, అది వాళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది. మనకు మన సైలెన్స్ మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ రెండిటి మధ్యలో నలిగి ఉన్నాం మనం. ఏం చేయాలో అర్థం కాదు, మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అరే ఎట్లా తీసుకోవాలో కానీ మనం ఈ నాయకుడు అంటాం, ఆ నాయకుడు పోయి వాడిని ఊడిగం చేస్తాడు. ఎట్లా అవుతుంది మరి దీనికి దేశాన్ని ఇప్పుడు పరిష్కారం ఏంటి సార్? మరి దీనికి దీనికి పరిష్కారం పరిష్కారం ఒకటే సార్, మనము మేల్కొని ఇంకొకరిని మేల్కొల్పాలి. మనం మేల్కొనడం అంటే మన దేశం ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సార్. భారతం అనేది, మన భారతదేశం అంటే ఏంటిది? నాలెడ్జ్, సెల్ఫ్ సస్టైన్. మన భారతదేశానికి ఐడెంటిటీ నిన్ను నువ్వు తెలుసుకోగలిగేంత ఆధ్యాత్మిక శక్తి మనం ఉంటుంది. మనకు ఆధ్యాత్మికత ఇంపార్టెంట్. ఇవాళ ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది సార్? అంతా డబ్బే. సార్? మీరు దేవుని భారత్కి కూడా డబ్బుతో ఇస్తాం. మీరు భారత్కి ఈ ఈ అర్థం చెప్తున్నారు. మొన్న ఒక తురకతను మేము వీడియో కూడా చేశాము. అతనేమోను భా భా అంటే ఆత్మ, రథము అంటే తెలుసుకోవటము, భారతము అంటే నీ ఆత్మ నువ్వు తెలుసుకోవటము అని అంటున్నాడు సార్. వానుకున్న మిడిమిడి జ్ఞానం అంటే వాడు అరబీ సంస్కృతి రెండు కలిపి చూస్తాడు కదా. ఆ, అందుకని అట్లా మనకి పిచ్చి అదే ఆలోచనలు వస్తాయి. వాళ్ళు అట్లా కొంచెం కొంచెం చెప్పేటప్పటికి మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు అదే సిరాజు మనోడికి ఏం తెలియదు కదా సార్. మనకి తెలియదు. అబ్బో వాడికి బాగా తెలుసు, సిరాజు రహమాన్ పిలవండి వాడు పెద్ద పండితుడు అని. మన పండితులేమో వెండి పీఠాలు వేసుకొని ఆ, దాని మీద కూర్చొని ఏసీలలో తిరుక్కుంటూ ఓనికి ధర్మం చెప్పురా నాయన అంటే అర్థమయ్యే చెప్పాడు, ఏదో కన్ఫ్యూజ్ చేసి చెప్తాడు. ఏం చేస్తాం సార్ మనం నమ్మి ఇప్పుడు రమణానంద స్వామి అని ఉన్నాడు, ఆ, చేసేవన్నీ ఎలాంటి యాక్టివిటీస్. అవును, అవును. మళ్ళీ ఆయన స్వామి స్వామి అంటే, స్వామి అనేవాడు ఇలాగే ఉంటాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. నేను ఈ ఫస్ట్ ఈ హిందూ ధర్మం, నేను ఈ ఆ ర- రోజు మీతో ఒక మాట చెప్పేశాను, నేను మీకు ఒక మాట చెప్పాను. ఇప్పుడు యాక్టివిటీ చేస్తున్న ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కలిసి ఒక వర్క్ని డివైడ్ చేసుకోవాలి. మనం ఒక అవును, డిజైన్ చేయాలి. ఏంటి అంటే ఒక బ్యాచ్ ఈ దొంగ సాములని పిల్లలు వాయగొట్టే పని చెప్పుకోవాలి. అవును, నేను అంటున్నాను తప్పుగా అనుకోదు. మనోడే మన శత్రువు అయినప్పుడు మనం అవును. వాని సంగతి చూడాలి. ఫస్ట్ మనలో ఉన్న లోటుపాట్లని, డెఫినెట్లీ, మనలో ఉన్న డెఫినెట్లీ, వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. డెఫినెట్లీ. అలాంటి వాళ్ళని చర్చకు పిలిచి, నీకు ఏ అర్హత ఉంది, నీలో ఏం నాలెడ్జ్ ఉంది, వేదం మీద నీకు ఏం నాలెడ్జ్ ఉంది అని చర్చలలో పిలిచి వాడిని ఓడగొట్టి వాడి అంత నాలెడ్జ్ ఏంది అని చూపించి ఎలిమినేట్ చేయాలి. అవును, చేసి వాళ్ళ దగ్గర పోయే వాళ్ళని ఇప్పుడు షిరిడి సాయిబాబా ఇష్యూలో కూడా దేవుడా అవును, కాదా, హిందువా ముస్లిమా, ఈ చర్చలు ఉంటాయి. అవును, అసలు మన భారతదేశంలో సార్ ఇప్పుడు చరిత్ర తీసుకుంటే ఫస్ట్ హుయాత్ సాంగ్ వచ్చినప్పుడు గొర్రెలు కాసేవాడు మాట్లాడింది సంస్కృతం. అవును, ఆయన అవును. అడుగుపెట్టింది త్రిపుర అటు సైడ్ నుండి వచ్చాడు ఆయన, ఉమ్, మయన్మార్ రూట్ లో. హుయాత్ సాంగ్ చైనా యాత్రికుడు. ఆయన ఆ రోజు రాసిన దాంట్లో ఏముంది, భారతదేశం మొత్తం సంస్కృతం మాట్లాడుతుంది ఆయన చెప్పాడు. అవును, పశువులు కాసేటువంటి దగ్గర కూడా తాత్వికత ఉంది, తత్వాలు ఉన్నాయి. అంటే మన దగ్గర వీటన్నిటికి కాదు, డబ్బుకి హోదాలకు కాదు, ఆధ్యాత్మికతకు మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ చెప్పారు. మీరు చూడండి, గొల్లవానికే దేవుడు కనిపించాడు, ఏ దేవుడు కనిపించినా గొల్లలో కనిపించాడు. అవును, ఎందుకు గోవులు అంటున్నాడు, గోధువులు వాని మీద పడ్డప్పుడు ఆ జ్ఞానం వస్తుందని మనకుంది. గోవుల యొక్క శక్తి ఆడ చూపిస్తుంది. అవును, గోవుల డెక్కల నుండి వచ్చిన దుమ్ము ధూళి వల్ల జ్ఞానం వస్తుంది. అట్లాంటి జ్ఞానం పొందిన వాళ్ళు గొల్లవాళ్ళు ఎంతో మంది దేవుళ్ళని చూశారు. వెంకటేశ్వర స్వామిని చూసినా గొల్లతనే, గుట్టల మీద శివలింగాలను చూసినా గొల్లతనే. అవును. మీరు ఎవరిని తీసుకున్నా అలాగే మనకు దేవుళ్ళు కనిపించింది. ఎవరైతే ఆవులను కాస్తూ ఉన్నారో వాళ్ళకే కనిపించింది. ఆ, వాళ్ళందరూ ఆ రోజు సంస్కృతం మాట్లాడారు. ఇవాళ ఏమని చెప్తారండి, అగ్రవర్ణాలు వాళ్ళని తొక్కి పెట్టారు, వాళ్ళకి చదువు రాకుండా చేశారు, చదువుకోకుండా చేశారు. ఇవాళ కూడా అంటూ ఉంటారు. ఇవాళ ఎక్కడ ఆపుతున్నారు, ఎవరిని ఆపుతున్నాడు, ఏ గుడి పోతుంటే ఆపుతున్నాడు, ఎక్కడ నీ చదువుకు ఆపుతున్నాడు. నువ్వు పూర్వం చేసే రిజర్వేషన్ పెట్టుకున్నా కూడా ఏమన్నా ఎవరు సార్ అది కల్పిత కథ సార్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అది చరిత్రలో ఉంటే ఈ మంత్రం అయితే ఉండేది కాదు. లోకా సంస్థ సుఖినో సుఖినో భవంతు అనే భవంతు. మంత్రం ఉండేది కాదు. ఆ మంత్రం ఉండేది కాదు ఒకవేళ గనక ఒక జాతి మీద ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క కులమైనా ఇంకో కులం మీద తిరగబడ్డ సందర్భం ఉందా? ఇప్పుడు సర్దార్ పాపన్న, సర్వాయి పాపన్న అని ఉన్నాడు,
గౌడ్స్ ఆయన నిజాం నవాబ్ మీద ఎదురు తిరగబడి ఆ, గోల్కొండ కోటను పరిపాలించినది. ఓకే, ఒక ఉమ్, చిన్న అడవిలో నుండి వచ్చిన గోండు వాళ్ళు కానీ మన సర్వాయి పాపన్న గౌడ్ సంబంధించిన చరిత్ర అని తీస్తే, ఉమ్, అంటే పోరాట శక్తి వేరే కులాలో ఉన్నప్పుడు ఉమ్. వాళ్ళు ఎన్నడైనా ఒక బ్రాహ్మణ్ మీద తిరగబడ్డ ఒక్క ఇన్సిడెంట్ ఉందా చరిత్రలో? ఒక్క ఇన్సిడెంట్. వీళ్ళు మాటలు చెప్తారు రాజుల కానీ ఈ మీదనే చరిత్ర ఏది చూపించలేరు సార్. వీళ్ళు మాటలు మటుకు చెప్తారు కానీ. ఇది ఎక్కడో, ఇది ఎప్పటి నుండి వచ్చిందంటే సార్, ముస్లిం రాజులు వచ్చిన తర్వాత వాళ్ళు ధర్మం మారడానికి ఎవడు స్ట్రాంగ్ ఉన్నాడు అని చూశారు. అవును, చూసి దాని మీద ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. అవును, దాన్ని ఎక్కువ వాడినోడు బ్రిటిష్ వాడు. అవును, డివైడ్ చేసి, యాక్చువల్ హిందూ ముస్లిం మధ్య అప్పుడు గొడవ లేదు సార్. బ్రిటిష్ అవును. వాడు ఏం చేశాడంటే, వాడి సైనికులకు బీఫ్ కావాలి, బీఫ్ కోసే పనేమో ముస్లింకి ఇచ్చి హిందువులు చూపించాడు, చూడాడు మీ ఆవుల్ని చంపుతున్నాడని మనకు వాళ్ళ మధ్య భేదభావం స్టార్ట్ చేశారు. ఉమ్, సార్ అంతెందుకు, మన స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు వందే మాతరం అనేది ఒక మంత్రం. అవును, వందే మాతరం అనుకుంటూ స్వాతంత్ర పోరాటం చేసిన మన భారతీయులు అందరూ ఆ రోజు, హిందువు లేడు, ముస్లిం లేడు, ఎవరైనా, అప్పుడైతే క్రిస్టియన్ లేడు. ఉమ్. స్వాతంత్ర పోరాటానికి క్రిస్టియన్ అనేటోడు లేడు. లేడు. అవును. వాడు బ్రిటిషర్ని ఫాలో అయినాడు, వాళ్ళ ఊడిగం చేసినాడు, క్రిస్టియన్ పక్కన పెట్టాడు. హిందూ ముస్లిం అయితే అప్పుడు పోరాటం చేశారు, వందే మాతరం అన్నారు. ఇవాళ వందే మాతరం పాడడం అనేది ఇవాళ ముస్లిం ఎందుకు అయ్యాడు? అవును. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ దేశం ముక్కలు కావాలని కోరుకున్నాం. ఉమ్, మనము సాధించాము, ఇచ్చాము, రెండు ఒకటి కాదు రెండు ఇచ్చాము. ఉమ్, ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ మన దేశంలో వాడు మనల్ని వక్ఫ్ బోర్డ్ చట్టమే కానీ ఎన్నో తీసుకోండి, వాళ్ళు మన మీద డామినేట్ చేసేటందుకు మన ప్రభుత్వాలు అన్ని అవకాశాలు ఇచ్చాయి. అవును. వాళ్ళే డామినెన్స్ ఇవాటికి కూడా. వాళ్ళకున్నన్ని రైట్స్ మన హిందువుకి లేదు. వాడు లేవు. మనల్ని అవును. తిట్టినా మనం ఏం చేయలేకపోతున్నాం, వాడు మనల్ని కొట్టినా ఏం చేయలేకపోతున్నాం. ఉమ్, వాళ్ళకు మద్దతు ఇచ్చే ఒక్కొక్క నాయకుడిని వాళ్ళ ఏరియాలలో ఒక 6 నెలలు వాళ్ళ ఆడపిల్లల్ని పెట్టుకొని ఉండమని చూద్దాం. ఉమ్, లేరు. ఇవాళ ఎలా జరుగుతుందంటే, మీకు కేరళలో మలప్పురం అనే ఏరియా కంప్లీట్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? వాళ్ళేమో స్ట్రాటజీ అప్లై చేశారు, ఇక్కడ భూమి హిందూ అమ్మితే మాకే అమ్మాలి, వేరేవాడు వచ్చి కొనుక్కునే పరిస్థితి లేకుండా చేశారు. ఆ, వాళ్ళు అట్లా ఒక ఏరియా ఏరియా జిల్లాలని వాళ్ళే కొనుక్కుంటూ వాళ్ళే ఫండింగ్. కేరళ వాళ్ళు ఎక్కువ దుబాయ్ అరబ్ కంట్రీస్లలో ఉంటారు, డబ్బులు ఉంటాయి, అవును. ఫండింగ్ చేసుకుంటూ ఒకదానికొకళ్ళు అట్లా ఒక ఏరియా మొత్తాన్ని తీసుకుంది. వాళ్ళ మలపురం జిల్లాలో ఒకడు పోయే పరిస్థితి లేదు. ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే అక్కడ వెళ్ళి హిందుత్వం మీద మాట్లాడొచ్చాడు, ఆయన ఛాలెంజ్ చేసుకొని. ఉమ్. అంటే కనుక నేను దాని మీద యాక్షన్ తీసుకున్నాను. ఇది గడిచిన ఒక 20 సంవత్సరాలు జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏ ఏ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? అవును. మనం అక్కడ ఎందుకు ఇప్పుడు కేరళ మన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఆది శంకరాచార్య పుట్టిన ప్రదేశం. అలాంటి దగ్గరే నీకు రైట్ లేకుండా పోతుంటే, నువ్వు ఏం కదలకుండా, నువ్వు దాని మీద ఏం చేయకుండా, నీవు ఎన్నుకున్న లీడర్ని నువ్వేం అడగకుండా ఉమ్, ఉంటే, నువ్వు రేపు పొద్దున అది నీ ఇంటి దానికి వస్తుంది. ఇవాళ అవును. నువ్వు ఇప్పుడు సిటీలో మన బోధన్, తెలంగాణలో బోధనే తీసుకోండి, కర్నూలు జిల్లాలో ఆదోని తీసుకోండి. కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి నాడు వినాయకుని రాళ్ళు తీసి గొడవలు రాళ్ళు వేస్తాడు. వాడు ఎందుకు వేస్తాడు సార్? రాళ్ళు ఎందుకు వేయాలి వాడు? అవును. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ ఉండనీకున్నావు. వాడైతే ఇక్కడోడు కాదు. ఫస్ట్ అవును. 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 వచ్చాడు, వీడు భయానికి మారాడు. వాడు అవును. కత్తి చూపిస్తేనో డబ్బు పెడితేనో రేప్ చేస్తేనో వీడు మారాడు. ఉమ్, మన దాని మీద రాళ్ళు ఎందుకు వేయాలి సార్ వాడు? సరే, అవును. మన విగ్రహారాధన వాడికి నచ్చలేదు, మళ్ళీ దర్గాలు ఎందుకు కడుతున్నాడు? ఇప్పుడు మనం అవును. మన విగ్రహారాధన మనం చేస్తున్నాం, మన దాంట్లో ఎట్లుంది సార్? విగ్రహం ఎందుకు వచ్చింది? మన ఋషులు హోమాలలో చూశారు దేవుడి రూపం, ఎగ్జాక్ట్లీ. అది అందరికి తెలవాలని విగ్రహాలు చేశారు. అవును. అవును. ఇప్పుడు అది కాన్సెప్టే అర్థం కాని అప్పుడు దేవుడు ఇలా ఉన్నాడని చెప్పినాడు ఎవరు సార్? ఋషే. అవును. అవును. ద్రష్టలు దర్శించారు. అవును. ఇప్పుడు నేను ఇవాళకి కూడా హోమాలు చేస్తే దేవుని రూపాలు కనిపిస్తాయి. సార్ మీ ఇది నాకు పంపించిన వాటిలో కొన్నిట్లో దేవుడు ఇవి ఉన్నాయి. చూపిద్దాం జనాలకి. చూపాను. మా బాణమ్మ చేస్తే బాల త్రిపుర సుందరి మన కూర్చొని ఉంది సార్. యా, యా, నేను చూపిస్తున్నాను సార్. ఒక్క నిమిషం ఉండండి.
షేర్ స్క్రీన్ కనిపిస్తోంది సార్. నాకు అనిపిస్తుంది హోమగుండంలో ఇదిగోండి, ఇది చూడండి. బాలికా రూపంలో బాలాత్రిపుర సుందరి కూర్చుంది మా బాణమ్మ పూజ చేస్తే. అవును, సార్ అట్లాంటి వాళ్ళు సిద్ధ పురుషులు, సిద్ధి పొందిన వాళ్ళు, మంత్రాన్ని సాధించిన వాళ్ళు ఈ కాలంలో ఉంటే మీరు ఇమాజిన్ చేయండి ఆ కాలంలో మన ఋషులు ఎంత పవర్ తోటి ఉంటారు. అవును, వాళ్ళు అవును, చూసి అమ్మవారి రూపం ఎలా ఉంటది, ఓంకారం ఎలా వచ్చింది. ఇప్పుడు మీ వెనకాల ఉన్న ఓంకారం హోమం చేస్తే ఓంకారం వచ్చినది ఉంది. మీకు అది అవును, కూడా పెట్టింది. అవును, సార్ మన హోమాలలో ఎందుకు ఉంటాయి? మనవి అవును, పంచభూతాలు. అవును, పంచభూతాలతో జరిగేది ఏమైనా హోమాల ద్వారానే దేవుణ్ణి పిలవగలుగుతాం, ఇవ్వగలుగుతాం. అవును, ఇప్పుడు జీసస్కో అల్లాకో వాడొక ప్రసాదం ఇవ్వాలి, ఎట్లా ఇవ్వగలుగుతాడు? ఇయ్యలేడు. మనకు హవిస్సులో ఇచ్చేది ఉంటుంది. ఆ దేవుడికి ప్రీతిపాత్రమైంది ఆ ఎనర్జీ. దేవుడు అంటే ఏంది? ఆ ఎనర్జీ. ఆ అవును, ఎనర్జీ రావడానికి ఏం చేయాలనేది మన దాంట్లో ఉంది. అది చేస్తే వస్తాయి. అవును, ఇప్పుడు నిన్న నేను పెట్టాను, మృత్యుంజయ హోమం చేస్తే ఉమ్, గరుడు వచ్చి ఉన్నాడు. అవును, అది అవును, దానికి ఒక అర్థాలు ఉంటాయి. అది మనలాంటి వాళ్ళకి, సామాన్య వ్యక్తులకు అర్థమే లేదు. ఆ ద్రష్టలు ఉంటారు, సిద్ధి పొందింటారు, వాళ్ళ గత జన్మలలో వాళ్ళు చేసినవి ఉంటాయి. ఆ సాధనలతోటి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు జన్మతా అవుతారు కొంతమంది. వాళ్ళే పబ్లిసిటీ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండి నలుగురిని ప్రమోట్ చేస్తూ ఆమె వల్ల కనీసం ఒక 4-5 లక్షల మంది కులాలకు అతీతంగా ఈ లలిత సహస్రనామం కానీ, హోమాలు కానీ వీటన్నిటికి చేసుకున్న దాంట్లో కులం లేదా హిందూ ధర్మమే ఉంది. సార్ ఇంకొక అట్లాంటి వాళ్ళని కూడా మనోళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళే మళ్ళీ. యా ఇప్పుడు వ్యవస్థ ధర్మం గురించి చూడాలనేది లేకుండా పోయి నాశనం చేసుకుంటుంది. ఇదిగోండి, ఇంకో విగ్రహం, ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు నాకు పంపించిన దాంట్లో ఇదిగోండి, ఉమ్. ఇవన్నీ మరి వచ్చాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేశారు మన వాళ్ళు. అవును. దాన్ని చూసి విగ్రహాలు చేశారు. ఎగ్జాక్ట్లీ. విగ్రహం అనేది ఎట్లా వచ్చింది ఈ రూపంలో? లేకుంటే సగం మనిషి సగము వేరే రకం ఏ శక్తి ఎలా పనిచేస్తుంది? ఉమ్. అవును, ప్రత్యంగిరాదేవి సింహవామకం ఎందుకు ఉంటుంది? ఉమ్. ఇంకా నాకు ఉన్నాయి కొన్ని ఫోటోలు. సింహ రూపం ఉంటుంది. ఉమ్, ఏ దేవతను పూజిస్తే ఆ దేవత రూపం ఎందుకు వస్తుంది? ఆ మంత్రాలతోటి. మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి ఎంతో శక్తి ఉంది సార్. ఇవాళ ఒక మైక్రోచిప్ మనము మొబైల్లో పెట్టేసుకొని మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నా, అవును, ఎదురెదురుగా కూర్చొని ఉన్నాము. ఒక చిన్న చిప్ దాంట్లో ఒక సిమ్ తీస్తే ఏమీ లేదు, సెమీ కండక్టర్ అది. అలాంటిది మనోళ్ళు ఆ కాలంలో ఎన్ని చూసింటారు సార్ ఇది? దాని మీద ఒక ఎగ్జాక్ట్లీ. స్టోరీ ఉంది కదా. ఆ, దాని మీద ఒక స్టోరీ ఉంటుంది. ఉమ్, వీళ్ళందరూ భీష్ముడు చనిపోయినప్పుడు భీష్ముని దగ్గర పాండవులందరూ నిలబడి, పితామహ మాకు ఏదైనా చెప్పు చివరిగా అంటే భీష్ముడు కొన్ని నీతి సూత్రాలు చెప్తారు. ఆ, అంతా వచ్చేస్తారు. వచ్చేస్తే ఆయన చెప్పినవని ఇక్కడ రాసుకోలేదు, మనం అందరము ఆయన ఉమ్, శ్మశానం దగ్గర పోయి విన్నాము, ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి అని అడుగుతారు కృష్ణుని. అవును, కృష్ణుడు అంటే నకులుడి మెడలో స్ఫటికమాల ఉంది, అది తీసుకురండి అని అంటారు. ఆ, ఆ రోజుల్లో స్ఫటికం తోటి, స్ఫటికం అంటే సెమీ కండక్టర్, అవును, ఇంకా తోటి వచ్చేది. ఓకే. దాంతో ఆయన మళ్ళీ ఆ శబ్ద తరంగాలను తీసి చేశాడని వచ్చింది. అవును, మళ్ళీ అవును. టేప్ రికార్డర్ అలాగే వచ్చింది, మన వాయిస్ రికార్డర్ అలాగే వచ్చింది. ఇవన్నీ అంటే ఆ కాలంలో ఉన్నట్టే కదా. మీకు మీకు మాయాబజార్ సినిమాలో చూపిస్తాడు కదా సార్, మాయా అది దర్పణం అనుసా. అని, దర్పణం అది. అవును. మరి ఆ, అదేంటిది ఇవాళ అదో రోజున? ల్యాప్టాప్ అది. ఎగ్జాక్ట్లీ, ఇవాళ రోజున ల్యాప్టాప్ ల్యాప్టాప్ లో అన్ని అదే ఆ రోజుల్లో చేస్తున్నాం. వేసాడు ఆయన 1940s లో. అవును, ఇప్పుడు మన దాంట్లో ఏవైతే పురాణాల్లో చెప్తారో మనం నమ్మలేదు. గుడికి వెళ్తారు సార్, గుడి మీద ఉన్న విగ్రహాలు. మొన్న ప్రవీణ్ మోహన్ ఒక వీడియో చూసాం. ఆ, 800 సంవత్సరాల క్రితం కట్టిన గుడి మీదనే సైకిల్ బొమ్మ ఉంది, కార్ బొమ్మ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, నేను చూశాను అది. అవును, మళ్ళీ 800 సంవత్సరాల క్రితం ఎలా చేశారు సైకిల్ బొమ్మ? మనకి జర్మనీ వాడు వచ్చి ఏదో ఆ నీళ్ళ ఆవిరి మీద ప్లేట్ గుర్లాడుతుంటే చూసుకొని ఇంజిన్ తయారు చేశాడు, కారు వచ్చిందంటే నమ్మేశాం మనం. ఎగ్జాక్ట్లీ, అదే ఎగ్జాక్ట్లీ. మనోళ్ళు భూగోళం అన్నారు, రథాలు నడిపారు పాతకాలంలో, అంటే రథాలకు చక్రాలు గుండ్రంగా ఉన్నాయి అనేది మనం చెప్పుకోలేదు. అదే సార్ బ్రిటిష్ వాడు అట్ట డబ్బాలాగా ఉంది తర్వాత తిరిగేది చేసాడు అంటే మనం నమ్మేసి.
సార్ క్రిస్టియన్స్ మొన్నటి దాకా కూడాను భూమి అంతా బల్లపరపు లాగుంది అని అంటున్నారు. మరి అని మన వాళ్ళు చెప్పారు. ఎప్పటి నుంచో భూగోళం అని అన్నారు. మరి భూగోళం అన్నారు, వేదంలోనే ఎట్లా రాసి తెలిసింది ఉంటుంది. అది? ఎట్లా తెలిసింది మరి అది? మనకు వేద మంత్రంలోనే ఉంది కదా సార్, భూగోళం అనేది వేద మంత్రంలోనే ఉంది. అవును. ఇప్పుడు విశ్వం యొక్క విశ్వం ఎలా ఏర్పడ్డదో 260 మిలియన్ సంవత్సరాల క్రితమే ఉమ్, చెప్పారు. అది మనకు స్టోరీ రూపకంగా చెప్పారు. ఒకటి ఏంటంటే, శివుడు అవును. వచ్చాడు, విషాన్ని తాగాడు, గొంతులో పెట్టుకున్నాడు అనేది ఒక స్టోరీ. ఏది, వీళ్ళందరూ దేవతలు రాక్షసులు చిలికితే భూమి అవును. వచ్చింది, దాంట్లో ఫస్ట్ ఏజీ వచ్చింది, అది అన్నీ ఉంటాయి. అవును. ఆ రకంగా తీసినప్పుడు ఇవాళ సైన్స్ అదే చెప్తుంది, ఫస్ట్ ఏం పుట్టింది. ఎగ్జాక్ట్లీ. ఈ ఎగ్జాక్ట్లీ. వీటన్నిటికీ సైంటిఫిక్ దశావతారాలకు సైంటిఫిక్ యొక్క రివిలేషన్ కి మిక్స్ అయింది. అవును. అయితే శివుడు విషం తాగాడు అనేది స్టోరీ ఏంటి? బిగ్ బ్యాంగ్ జరిగి విషవాయువులు వచ్చినాయి ఫస్ట్. అవును. విషవాయువులు అన్నిటిని తీసుకున్నవాడు ఈశ్వరుడు అనుకున్నాం. అవును. అదొక శక్తి. నీలకంఠుడు అయ్యాడు. దానికి ఇవాళ విశ్వంలో ఉన్న ఆకాశం యొక్క కలర్ రిప్రజెంటేషన్ బ్లూ కలర్. ఇట్లా అవును. దాని తత్వాలు ఏదో ఉన్నాయి. ఇప్పుడు పార్వతీదేవి కుమారుని, ఇప్పుడు వినాయక చవితి స్టోరీ చదువుతాం, ఏముంది, ఆమె స్నానం చేస్తుంది, నలుగు పిండితో బొమ్మ చేస్తుంది, ఆ ఉమ్, బొమ్మకు ప్రాణం పోస్తుంది, శివుడు వస్తాడు, ఆయన అవును. రానియాడు, ఆ, శివుడు ఆయన తలకాయ తీసేస్తాడు అని ఒక స్టోరీ. అది మనకు స్టోరీలా ఉంటుంది. అవును. అంటే అలాంటిది మనం సినిమా చూసాం కాబట్టి మన మైండ్లలో అదే ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే, శక్తి అమ్మవారిని పొందడానికి అవును. శివుడికి కూడా సాధ్యం కాదు. అవును. వినాయకుడి యొక్క అంటే ఆటంకాలను ఎదుర్కోవడానికి వినాయకుడు లాంటి వాడు అడ్డం ఉంటాడు. ఉమ్, ఆ శక్తిని పొందాలి అంటే నువ్వు వినాయకుని ముందు విఘ్నాలు లేకుండా చేసుకోగలగాలి. అప్పుడు కానీ నువ్వు శక్తిని, శివుడు కూడా శక్తిని పొందాల్సిందే, లేకుంటే శివుని తత్వం నడవదు. శక్తిని పొందాల. శక్తి లేని ఏది కదలదు. శక్తి లేని మన చెయ్యి కదలదు, ఈశ్వరుడు కదలడు, ఏది కదలదు. అది శక్తి మెయిన్ అని చెప్పేది మనకు చిన్న, అది అర్థమయ్యేటందుకు తాత్వికంగా అర్థమయ్యేది ఒక రకం ఉంటుంది, మామూలు జనాలకు అర్థమయ్యేటందుకు చెప్పినట్టు స్టోరీలు. మనం ఏ స్టోరీ తీసుకున్నా మనము సినిమాలు చూసి అదే ఉందేమో అనుకుంటాం. శివుడు డ్యాన్స్ చేసాడని, శివుడు డ్యాన్స్ చేస్తాడు, శివుడు డ్యాన్స్ చేయడం ఏంటండి, అదే పని ఆయనకు. ఇప్పుడు అట్లాంటివి మన కథలు, వాటిని మన వక్రీకరణ చేస్తూ మన టీవీ ఛానళ్ళల్లో కానీ ఇప్పుడు యూట్యూబ్లలో అన్య మతస్థులు మన దాన్ని వెటకారం చేస్తున్నాం. మనం కదలకపోవడమే మన యొక్క ఈ డేంజర్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు అయినా ఈ క్రియేట్ అయిన డేంజర్ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి అంటే మనం నెక్స్ట్ దాంట్లో అన్ని పకడ్బందీ ప్లాన్స్ మాట్లాడాలి. యా. ఓకే సార్, ఓకే. ఓకే సార్. ఓం రుద్రాయ సుతల రుద్రాయ